కృష్ణా జిల్లా మచిలీపట్నం బందరు తాలూకా పోలీస్ స్టేషన్లో 2 నిందితులను అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తెలిపారు. అరెస్టు చేసిన 2 నిందితులను సోమవారం నాడు స్థానిక మచిలీపట్నంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో మీడియా ముందు ప్రవేశపెట్టారు. బల్లిపర్రు గురుకుల పాఠశాలలో చదువుతున్న 2 మైనర్ విద్యార్థినులపై మచిలీపట్నం శారదానగర్కు చెందిన మద్దాల శ్యామ్కిరణ్, కొక్కిలిగడ్డ సిద్ధు అత్యాచారం చేయగా వారిని అరెస్టు చేసినట్లు ఎస్పీ తెలిపారు. నడుస్తున్నారు. ఇనిషియల్గా 6th కదా, ఫస్ట్ వాళ్ళు బయట వచ్చేసారు. 6th పెడన మండలం నుండి 2 బాలికలు 6వ తారీఖున మిస్సింగ్ అవటము అండ్ అక్కడ నుండి 7వ తారీఖు ఎర్లీ మార్నింగ్ వాళ్ళ ఇంటికి చేరటం అనేది మా దృష్టికి వచ్చింది. అండ్ ఆ రోజు పోలీస్ కూడా ట్రేస్ చేసి వాళ్ళు ఎలా వెళ్ళారు, ఏ ఆటోలో ప్రయాణించారు, ఎలా ఇంటికి చేరారు అన్నది కూడా ట్రేస్ చేయడం జరిగింది. అండ్ ఆ రోజు ఇంటరాక్ట్ అయినప్పుడు ఇనీషియల్గా ఆ పిల్లలు ఎవరు కూడా ఎట్లాంటి ఇష్యూ గురించి కూడా పోలీసుల దృష్టికి తీసుకురాలేదు. సబ్సిక్వెంట్లీ 7వ తారీఖు సాయంత్రం వన్ ఆఫ్ ది గర్ల్స్కి చెందిన మదర్ ఆవిడ వచ్చి ఇచ్చిన రిపోర్ట్ ద్వారా సెక్షువల్ అసాల్ట్ అనేది ఆ రిపోర్ట్లో ఉంది కాబట్టి ఇమీడియట్గా మేము విచారణ చేపట్టి సెక్షన్ ఆల్టర్ చేయడం జరిగింది పోక్సోకి. అక్కడ నుండి ఆ ఘటనకు కారకులైన 2 వీళ్ళు చూస్తే ఇతను శ్యామ్ కిరణ్ అన్న అతను 20 years ఏజ్, బందర్ రూరల్ మండలం శారదా నగర్కి చెందిన ఆటో డ్రైవర్. రెండో అతను వచ్చేసి కొక్కిలిగడ్డ సిద్ధు అని, ఇతను కూడా 20 years ఏజ్, ఇతను కూడా శారదా నగర్కి చెందిన అతనే. వీళ్ళిద్దరూ కూడా ఆ 2 అమ్మాయిల మీద సెక్షువల్ అసాల్ట్ చేశారని చెప్పి గమనించి వారిని పట్టుకోవడం జరిగింది ఈరోజు ఎర్లీ అవర్స్లో. సబ్సిక్వెంట్గా సెక్షన్స్ ఆల్టరేషన్ చేశాం కాబట్టి వీళ్ళని ఇప్పుడు రిమాండ్కి పంపడం జరుగుతుంది. అండ్ ఈ కేసుకి సంబంధించి వితిన్ less than 40 days మేము ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి వీళ్ళని ప్రాపర్గా ఛార్జ్ షీట్ చేయడం జరుగుతుంది. అండ్ కేసు కూడా ఫాస్ట్ ట్రాక్ చేయడానికి మేము అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటాం.